ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరింది. సో పొత్తు కుదిరిన అంశంలో తెలంగాణ బీజేపీ నేతలు ఫుల్ జోష్లో ఉన్నారు. అయితే మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలంగాణలో మరి కాంగ్రెస్ బీజేపీతో టీడీపీతో ముందుకెళ్తే మరి కాంగ్రెస్కి ఇదేనా మైనస్ కాబోతుందా? రేవంత్ రెడ్డి సర్కార్కి అయినా ప్రమాదం పొంచి ఉందా? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి. ఏపీలో కుదిరిన టీడీపీ, బీజేపీ పొత్తు ఇక్కడ రేవంత్ రెడ్డి కన్నా మైనస్ కాబోతుందా? ఒకటి డెఫినెట్గా దీన్ని కనుక మనం కొంచెం లోతుగా కనుక పరిశీలించి అధ్యయనం చేసుకుంటే డెఫినెట్గా బీజేపీకి ఎంతో కొంత లాభం ఉంటుంది తెలంగాణలో ఖచ్చితంగా. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడింది అని అంటే దాని ప్రభావం తెలంగాణ మీదనే కాదు, కర్ణాటక మీద ఉంటుంది, తమిళనాడులో ఉంటుంది, దక్షిణ భారతదేశం మొత్తం కూడా ఉంటుంది. డైరెక్ట్గా ఎఫెక్ట్, ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఉత్తర భారతదేశంలో ఉంటుంది. అంత బలమైనటువంటి కూటమి అది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఫోకస్ భారతదేశం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు మీద ఫోకస్ అవుతుంది. ఇప్పుడు జాతీయ మీడియాలో కూడా చర్చ వస్తుంది కదా. కాబట్టి అలా చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఇప్పుడు పొత్తు కన్ఫర్మ్ అయింది కాబట్టి దాని ప్రభావం తెలంగాణలో ఎంత ఉండే అవకాశం ఉంది అని చెప్పి మనం కనుక ఒక విశ్లేషణ కనుక చేసుకుంటే డెఫినెట్గా ఎంతో కొంత ఉంటుంది అని చెప్పి చెప్పొచ్చు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు తీసుకుంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ పోటీలో లేకుండా డ్రాప్ అయిపోయింది కంప్లీట్గా. అది ఎవరికి కలిసి వచ్చింది? కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. ఎందుకు? అక్కడ చంద్రబాబు నాయుడు శిష్యుడు ఉన్నాడు కాబట్టి పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని సీఎం చేయడానికి తెలుగుదేశం పార్టీ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. అదే సమయంలో కేసీఆర్ ఏం చేశాడు? చంద్రబాబు నాయుడిని అక్కడ అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ నిరసనలు వ్యక్తం చేస్తుంటే వాళ్ళని కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేశారు తెలంగాణలో. కేటీఆర్ ఏం చేశాడు? చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన మంచి సినిమా చూపించావు బాస్, బ్రదర్ అని చెప్పి, బ్రో మంచి సినిమా చూపించావు బ్రో అంటూ కామెంట్ చేసి అప్రిషియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డిని. పక్క రాష్ట్రం సమస్య ఇక్కడ ఎందుకని చెప్పి, పక్క రాష్ట్రంలో సమస్య ఇక్కడ ఎందుకని చెప్పేసి ఇక నిరసనలు వ్యక్తం చేస్తుంటే, చంద్రబాబు నాయుడు అరెస్ట్కి నిరసనగా వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తుంటే ఇక్కడ ఉండేటువంటి ఐటీ సెక్టర్లు లేదంటే ఇతరత్ర వాళ్ళందరినీ కూడా కట్టడి చేసి దాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేశారు. ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. దాని ఫలితం బీఆర్ఎస్ పార్టీ మీద పడింది. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ప్రధానంగా అది. ఇప్పుడు రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో ఏం జరగబోతుంది? ఇప్పుడు ఆ రోజున రేవంత్ రెడ్డి సపోర్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు అభిమానులు కానీ, తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ, సింపథైజర్స్ కానీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారు. దానికి కారణం ఏంటి? రేవంత్ రెడ్డి గత పూర్వపు అనుభవాలు, పూర్వపు రాజకీయ ప్రయాణం తెలుగుదేశం పార్టీతో ఉంది కాబట్టి, ప్లస్ బీఆర్ఎస్ పార్టీ కోపంతో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు. ఇప్పుడు పొత్తు బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇప్పుడు జనసేన, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఓటర్స్ ఎటు వెళ్ళాలి? సింపథైజర్స్ అంటే బీజేపీ వైపే వెళ్ళాలి. ఖచ్చితంగా బీజేపీ వైపు వెళ్ళాలి. బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు అనేది సక్సెస్ఫుల్ కాంబినేషన్. అసలు తెలుగుదేశం పార్టీ, బీజేపీ సక్సెస్ఫుల్ కాంబినేషన్. 1999 నుంచి తీసుకుంటే ఈ రెండు సక్సెస్ఫుల్ కాంబినేషను. సో ఇప్పుడు మనం 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పొత్తుతోటి అసెంబ్లీ ఎన్నికల్లో 19 ఎమ్మెల్యేలను గెలుచుకోగలిగింది తెలంగాణలో. 19 ఎమ్మెల్యేస్ గెలిచారు కదా ఇక్కడ. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎవరు అవునన్నా కాదన్నా బీసీ ఓట్ బ్యాంక్ చాలా బలంగా ఉంది. ప్లస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బాగలేదు పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినట్టు పూర్వపు ఓట్ బ్యాంకు. ఆ పార్టీలో లీడర్లు కూడా పూర్వపు టీడీపీ లీడర్లు. ఇప్పుడు ఏమవుతుంది? ఇమీడియట్గా ఆపరేషను ఇప్పుడు తెలంగాణ మీద కూడా సపోర్ట్, మీరు తెలంగాణ మీద కూడా కాన్సన్ట్రేషన్ చెయ్యండి అని చెప్పి అమిత్ షా ఖచ్చితంగా చెప్తాడు, కోరతాడు. అమిత్ షా, మోడీ చంద్రబాబు నాయుడిని ఖచ్చితంగా కోరతారు, మీరు తెలంగాణ మీద కూడా ఫోకస్ చేయండి అని చెప్పి చెప్తారు. తెలంగాణ మీద ఫోకస్ చేసి ఏం జరుగుతుంది? అప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి లీడర్లు కానీ, ఓటర్లు కానీ బీజేపీ వైపు కన్వర్ట్ కావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు జరుగుతుంది ఏంది? బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటువంటి వాళ్ళు కనిపిస్తున్నారు కదా. ఇప్పుడు పొత్తు కన్ఫర్మ్ కాగానే ఎంతో కొంత ఓట్ బ్యాంకు బీజేపీకి డైవర్ట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇది ఒక సంకట పరిస్థితి రేవంత్ రెడ్డికి. గురు శిష్యులు అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇదొక సంకట పరిస్థితి. ఒకవేళ అసలు ఎంటర్ కాకపోతే చంద్రబాబు నాయుడు కొంత ప్రభావం తక్కువ ఉండే అవకాశం ఉంది. అసలంటూ ప్రభావం లేకుండా అయితే ఉండదు, ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. సంకట పరిస్థితి రేవంత్ రెడ్డికి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఏం చేస్తున్నాడు? 11వ తారీఖున వైజాగ్ వెళ్తున్నాడు. వైజాగ్ వెళ్ళి స్టీల్ ప్లాంట్కి సంబంధించి దాని ఇష్యూని మాట్లాడటానికి వెళ్తున్నాడు ఆయన. 11వ తారీఖున షర్మిలతోటి వేదిక పంచుకొని అక్కడి నుంచి ఆయన
ఎన్నికల శంకారావాన్ని పూరించబోతున్నారు. సో రేవంత్ రెడ్డి అక్కడ ఎంటర్ అవుతున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా అక్కడ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని అలాగే జగన్మోహన్ రెడ్డి ఇద్దరిని టార్గెట్ చేస్తాడు. అక్కడ టార్గెట్ చేయక తప్పని పరిస్థితి. ఈవెన్ షర్మిల కూడా ఇద్దరిని టార్గెట్ చేస్తున్నారు కదా. సేమ్ రేవంత్ రెడ్డి తన గురువుని కూడా టార్గెట్ చేయాల్సి వస్తుంది. అక్కడ తన గురువుని అక్కడ టార్గెట్ చేసినప్పుడు ఆయన గురువు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ డైరెక్ట్గా రాకపోయినప్పటికీ ఇండైరెక్ట్గా అయినా సరే బీజేపీ ఆదేశాల మేరకు ఖచ్చితంగా పనిచేయాలి. అది పొత్తు ధర్మాన్ని పాటించాలి కదా. పొత్తు ధర్మాన్ని పాటించి ఇక్కడ ప్రచారం చేయాల్సిన అవసరం వస్తే ప్రచారం చేయాల్సిన పని కూడా ఉంటుంది. ఇప్పుడు గతంలో పొత్తు ధర్మాన్ని పాటించి పవన్ కళ్యాణ్ ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేశారా లేదా? అదే తరహాలో చంద్రబాబు నాయుడిని కూడా ఇక్కడ ప్రచారం చేయమంటే చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ ప్రచారం చేయమంటే కనుక అప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. ప్రచారం చేయకపోయినా ఎంతో కొంత ప్రభావం అయితే పడేటువంటి అవకాశం ఉంది. సంకట స్థితి ఇది రేవంత్ రెడ్డికి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికే కారణం చంద్రబాబు నాయుడు. అవును. అలాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళి కీ రోల్ పోషిస్తున్నప్పుడు నీకు గతంలో ఉండేటువంటి బలం తగ్గేటువంటి అవకాశం ఉంది కదా రేవంత్ రెడ్డికి. కాబట్టి ఎంఐఎం సపోర్ట్ వస్తుంది. ఈసారి ఎంఐఎం సపోర్ట్ ఉండేటువంటి అవకాశం వస్తుంది. బట్ ఏదైనప్పటికీ కూడా గురు శిష్యులకి కొంత సంకట పరిస్థితే ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్తున్నాడు 11వ తారీఖున, అలాగే 15వ తారీఖు డీకే శివకుమార్ అమరావతి రాబోతున్నాడు. అమరావతి వచ్చిన సందర్భంగా అక్కడ కూడా అమరావతికి అనుకూలంగానే మాట్లాడుతున్నారు. అమరావతి ఇష్యూకి అయితే అనుకూలంగా మాట్లాడుతున్నారు. అక్కడికి వచ్చినప్పుడు ప్రత్యేక హోదా అంటున్నారు. ప్రత్యేక హోదా అనేది అసలు ముగిసిన అధ్యాయం అని చెప్పి బీజేపీ అంటుంది. ప్రత్యేక ప్యాకేజీ తప్ప హోదా లేదని, హోదాని ఒక ఉద్యమంగా తీసుకెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతుంది. మాకు ఓటేయండి, మేము ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారు. అదే నినాదాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి అక్కడ ప్రచారం చేస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో కొంత గురు శిష్యులకి అనేది కొంత ఇబ్బంది. బట్ అక్కడ రేవంత్ రెడ్డి ఎంటర్ కావడం వల్ల ఎవరికి బెనిఫిట్ అని అంటే అది చూడాలి. ఇప్పుడు పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ అనే కాన్సెప్ట్లో అయితేనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు కాంగ్రెస్లోకి వెళ్ళిపోతుంది. కానీ న్యూట్రల్ ఓట్ బ్యాంక్ కూడా వెళ్ళింది అనుకో, అప్పుడు నష్టపోతుంది తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి. న్యూట్రల్ ఓట్ బ్యాంక్ కనుక అటు వెళ్ళింది అనుకో కాంగ్రెస్లోకి, ఒక ఆప్షన్ ఉంది కదా న్యూట్రల్ ఓటర్ అనేవాడు, అటు వెళ్ళింది అనుకో ప్రభావం. కానీ అప్పుడు రేవంత్ రెడ్డి ఎంటర్ అయినందువల్ల న్యూట్రల్ ఓటర్ కూడా కొంత అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అతను స్పీకరు, మంచి స్పీకరు, ప్లస్ తెలుగుదేశం పార్టీని విమర్శిస్తాడు. అనివార్యంగా విమర్శించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అక్కడ పోయి ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్కి వ్యతిరేకంగా మాట్లాడాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుంటే మీరేం చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని అడుగుతారు. మీరిద్దరూ బీజేపీ తోటి పొత్తు పెట్టుకొని బీజేపీతో వాళ్ళతోటి చేసి మీ సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారని చెప్పి విమర్శించాల్సి వస్తుంది. మరి ఏమి విమర్శిస్తాడో 11వ తారీఖు చూడాలి. ఇంకా అమరావతి ప్రాజెక్టు, అమరావతి రాజధానికి సంబంధించిన అంశం కూడా మాట్లాడతాడు. అమరావతి రాజధాని గురించి మాట్లాడినప్పుడు ఇద్దరు మోసం చేశారని చెప్తారు ఆయన. సో వీటన్నిటిని ఎలా ఫేస్ చేస్తారు? ఈ ప్రభావం రేవంత్ రెడ్డి ప్రభావం అక్కడ కూటమి మీద ఎలా ఉంటుంది, అలాగే వైసీపీ మీద ఎలా ఉంటుంది, ఇక్కడ పొత్తు ప్రభావం తెలంగాణలో రేవంత్ రెడ్డి మీద ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఇప్పుడు రేపు లోక్సభలో ఎన్నికల్లో కనుక ఖచ్చితంగా కూటమి యొక్క ప్రభావం తెలంగాణ మీద పడితే కాంగ్రెస్ పార్టీ చాలా డ్యామేజ్ చేయడం అవసరం ఉంది. ప్రత్యేకించి ఖమ్మం, నల్గొండ, గ్రేటర్ హైదరాబాద్ ఇక్కడ చాలా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా ఓటర్స్ కొంచెం బ్రాడ్గా ఆలోచించి కాదు ఆ రాష్ట్రం వేరు ఈ రాష్ట్రం వేరు అని చెప్పి ఓట్లు కనుక వేస్తే ఓకే. అలా కాకుండా కూటమిని దృష్టిలో పెట్టుకొని ఓటింగ్ కనుక జరిగితే మాత్రం రేవంత్ రెడ్డికి ఎంతో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం లేకపోలేదు. సో సంకట పరిస్థితి ఇది రేవంత్ రెడ్డికి ఒక సంకట పరిస్థితి, చంద్రబాబు నాయుడు కూడా సంకట పరిస్థితి. ఇద్దరికి గురు శిష్యులు ఇద్దరిని టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేస్తుంది, అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా చేసే అవకాశం ఉంది. సో వైసీపీ అక్కడ చేస్తుంది, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ చేస్తుంది, ఇక్కడ బీఆర్ఎస్ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ వైసీపీ రెండు ఒకటే కదా. సో కాబట్టి ఇద్దరు కలిసి ఒక అందులో మైండ్గా మాటల్లో నిష్ణాతులు వైసీపీ అను బీఆర్ఎస్ పార్టీ రెండు సెంటిమెంట్ రెచ్చగొట్టడంలో కూడా ఇద్దరు నిష్ణాతులు. అక్కడ కూడా ఆయన 3 రాజధానులను సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు, ఇక్కడ సెంటిమెంట్ మీద బతికడిగిన. కాబట్టి మైండ్గా సెంటిమెంట్ అనేది పేటెంట్ హక్కు బీఆర్ఎస్ పార్టీకి వైసీపీకి. కాబట్టి రేపు గురు శిష్యులను ఇద్దరిని ఎలా ఫిక్స్ చేస్తారు అనేది కొంత ఆసక్తికరమైనటువంటి సన్నివేశంగా మనం చూడొచ్చు. ఎన్నికల రాజకీయాల్లో ఎప్పుడు ఏవి శాశ్వతం కాదు. సో రాబోయే రోజుల్లో అటు ఏపీలో ఇటు తెలంగాణలో చంద్రబాబు అండ్ రేవంత్ కొంచెం సంకట స్థితిని ఎదుర్కోపోతున్నారు. మరి రాబోయే రోజుల్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది, వచ్చే ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఎలా ఫేస్ అయిపోతారో తెలియాలంటే లెట్స్ వెయిట్ అండ్ వాచ్.